హరగోపాల్ గారు, ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక రానే వచ్చింది. మరో వారంలో గూడా పోలింగు, అదేవిధంగా ఫలితాలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో, నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కొన్ని కామెంట్స్ చూసినట్లయితే, ఆయన ఏమన్నారంటే, ముఖ్యంగా నన్ను గెలిపిస్తే, అంటే జూబ్లీ హిల్స్‌లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే, అమీర్పేట్ చౌరస్తాలో ఎన్టీఆర్ విగ్రహం కడతా అన్నట్టు గూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఎట్లా చూస్తారు జూబ్లీ హిల్స్ ఎన్నికల సరళి ఏంటి? మీరెట్టా అర్థం చేసుకున్నారు? ఎవరు గెలుస్తారు? ఏంటి? మధ్యలో ఎన్టీఆర్ విగ్రహం ఎందుకొచ్చింది? అంటే కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నికలు. నిజానికి కాన్స్టిట్యూన్సీలో గెలిచింది టీఆర్ఎస్ పార్టీ. అవును. చనిపోయిన ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే. ఇప్పుడప్పుడే పుంజుకుంటున్న బీజేపీ. మీకు ఆ ట్రయాంగులర్ కాంటెస్ట్లో కనుక మా సీటు అనేటువంటిది ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అంతిమ అధికారము. ఇప్పుడు మోడీ అంతిమ అధికారం, ఓడిపోయినా గెలిచిన మోడీకి ఏం సంబంధం లేదు అనేది ఒకటి ఉంటుంది. ఆయన పర్సనాలిటీ అట్లా పార్టీ అట్లా బిల్డ్ చేసింది ఆయన. ఇక్కడ అట్లా పరిస్థితి లేదు. ఓడిపోయాడు అనుకోండి, అంటే వాడు కాంగ్రెస్ ఓడిపోయింది అనుకోండి, అది రేవంత్ రెడ్డి మీద మ్యాండేట్ అనే ఇంటర్ప్రిటేషన్ వచ్చేస్తుంది. ఆ హైకమాండ్ కూడా ఎట్లా ఉంటుందంటే, ఎందుకు అసలు మనము జూబ్లీ హిల్స్లో గెలవలేదు అనేది. జూబ్లీ హిల్స్లో గెలవకపోవడానికి ఆ సీటు మనది కాదు, అది కాంగ్రెస్ సింపతి ఓట్పడింది, ఇవేవి చెప్పినా ఒప్పుకోరు. ఇదేవి చెప్పినా ఒప్పుకోరు. ఇది ముఖ్యమంత్రి మీదనే రిఫ్లెక్షన్గా అది మనకు అనిపిస్తుంది. కనుక ముఖ్యమంత్రి తాను చెప్పేప్పుడు తాను కూడా తన అభిప్రాయాలు, తన ఫీలింగ్స్ ఆయన ప్రజలతో షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఎట్లా మన రాజకీయాలు మారాయంటే, జూబ్లీ హిల్స్లో గెలిస్తే అది రేవంత్ రెడ్డి విక్టరీ, ఓడిపోతే అది రేవంత్ రెడ్డి మీద కామెంటు అనే దగ్గర దాన్ని పుంచడానికి వీల్లేదు. అది పార్టీ ఒకటి ఉన్నది, ఒక క్యాబినెట్ ఉన్నది, ఒక కాంగ్రెస్ పార్టీ ఉంది, జాతీయ స్థాయిలో ఒక పార్టీ ఉంది. ఒక పార్టీ విఫలమో పార్టీ సక్సెస్ఫుల్ అని కాకుండా, ఇప్పుడు వాళ్ళు భారతీయ జనతా పార్టీ ఎక్కడైనా ఓడిపోతే అది నరేంద్ర మోడీ మీద కామెంట్ అని మొత్తంగా పార్టీ ఎవరు బాధ్యత చూసుకోకుండా ఇది మోడీ వైఫల్యం లేకపోతే మోడీ గెలుపు అని ఏదైతుందో, నేను అనుకున్నది ప్రజాస్వామ్య వ్యవస్థ అది కరెక్ట్ అయినటువంటి అసెస్మెంట్ కాదు. ఇది జూబ్లీ హిల్స్లో కొంత పోటాపోటు నడుస్తుంది, కానీ అంతిమంగా బహుశా బై ఎలక్షన్స్లో సాధారణంగా జరగడం ఏం జరుగుతుందంటే, రూలింగ్ పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది ఎప్పుడైనా. ఈ బై ఎలక్షన్ ఒకటే ఎన్నికలు కదా, ప్రభుత్వములో అధికారం ఉన్న పార్టీకి కొన్ని తప్పకుండా అడ్వాంటేజ్ ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి ఒకవేళ ప్రజలు నిరాశ చెంది ఇంకా ఏం లాభం లేదు అని డిస్గస్ట్ అయిపోతే తప్పించి పార్టీ ఓడిపోవడం అనేది సాధారణంగా జరగదు. ఒకే ఒక ఫ్యాక్టర్ ద్వారా ఒకవేళ ఇదైతే అది కూడా సింపతి మనకు కనిపించలేదు. ఈ మధ్యన జనము సెంటిమెంటల్గా సింపథెటిక్ కూడా ఓట్లు వేయడం లేదు. ఓ కాలంలో భర్త చనిపోయింటే భార్య కాన్షియస్ ఆటోమేటిక్గా గెలిచేది. అక్కడ నుంచి పరిస్థితి మారి వాళ్ళ సెంటిమెంటు అనేది ఎన్నికల్లో గతంలాగా అది ప్లే చేయడం లేదు. ఒకవేళ కాస్త ఇంకా పేద వర్గాలు, కొంత స్లమ్స్ ఉన్నాయి, ఉన్నాయి కాబట్టి అక్కడేమైనా కాస్త సెంటిమెంట్ పనిచేసి, అరే భర్త చనిపోయాడు కదా, ఆమె మన దగ్గరకు వచ్చింది కదా అని ఆ సెంటిమెంట్ ఎక్కడైనా మిగిలి ఉంటే అదే టీఆర్ఎస్ పార్టీకి అడ్వాంటేజ్గానే ఉంటుంది. టీఆర్ఎస్ పార్టీ కూడా ఎంతవరకు తాము తప్పులు చేశాము, మళ్ళీ గెలిస్తే మేము అలాంటి పొరపాటు చేయము అనేటువంటిది ఎక్కడ కూడా చెప్పి ప్రజల విశ్వాసాన్ని పొందడానికి ప్రయత్నం చేయలేదు. వాళ్ళు ఓడిపోతూనే ఫస్ట్ చేసింది గెలిచిన పార్టీ మీద కంటిన్యూస్గా అటాక్ పెట్టారు. సరే, అపోజిషన్ అంత తర్వాత అటాక్ చేస్తుంటారు, అది చేయవలసింది, అది వాళ్ళ బాధ్యత కూడా. కానీ మేము ఎందుకు ఓడిపోయాము అనేటువంటి ఇంట్రాస్పెక్షన్ కానీ, ప్రజల దగ్గరికి వెళ్ళి మాకు 10 ఏళ్ళు మీరు మ్యాండేట్ ఇచ్చిన కొన్ని పొరపాట్లు జరిగాయి, మేము ఈ పొరపాటును మళ్ళీ మమ్మల్ని మళ్ళీ గెలిపిస్తే ఈ పొరపాటు చెయ్యము అనేటువంటిది ఎక్కడ వాళ్ళు చెప్పి కొత్తగా విశ్వాసాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపించడం లేదు. అది ఒకవేళ అలా జరిగి ఉంటే ఇంకొంత భిన్నంగానే ఉండేది. కనుక మొత్తంగా జూబ్లీ హిల్స్ ఎన్నికలు ఈ ఒక బై ఎలక్షను ఒక డ్రామాటిక్ ఒక్కటే ఎన్నిక, అది ఒక్క సీటుకే ఎన్నిక, కానీ మొత్తం రాజకీయాలంతా వాళ్ళ దాని చుట్టూ తిరుగుతున్నాయి. టీఆర్ఎస్కి ఏమో భవిష్యత్తు ఉందా లేదా అనేది వాళ్ళ ప్రశ్న. భారతీయ జనతా పార్టీకి మన మద్దతు పెరుగుతుందా లేదా, మనకు వచ్చే ఎన్నికల్లో మన పార్టీకి ఏమైనా ఛాన్స్ ఉందా వాళ్ళకి. కాంగ్రెస్ పార్టీకి ఏమో ఇది చావు బతుకుల సమస్య, అంటే ఇక్కడ గెలవకపోతే పార్టీ
బలహీనపడ్డది అనేటువంటిది తర్వాత జాతీయ స్థాయిలో అలా అనుకోవడానికి వీలుంది. ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు పోయింది, పోయే పార్టీ అని. ఇట్లా ఇప్పుడు ఇది మన బీహార్లో ఎన్నికలు జరిగితే గెలిస్తే ఏమవుతుంది, ఓడిపోతే ఏమవుతుంది అన్నట్టుగా ఇక్కడ ఇప్పుడు బీహార్ ఎన్నికలు అలాగే అయింది. జూబ్లీ హిల్స్ ఎన్నికలు గెలిస్తే ఏమిటి, గెలవకపోతే ఏమిటి అనేది. కానీ నేను అనుకున్నప్పుడు రూలింగ్ పార్టీకి తప్పకుండా ఒక ఎడ్జ్ ఉందని నేను అనుకుంటున్నాను. కానీ చౌదరి ఓట్లే లక్ష్యంగా, సీమాంధ్ర ఓట్లే లక్ష్యంగా ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రస్తావించారు. అంటే ఇప్పుడు దానికి మన టీడీపీ కాంటెస్ట్ చేయడం లేదు కదా. టీడీపీ కాంటెస్ట్ చేస్తే ఓట్లు పడితే పడతాయేమో. టీడీపీ ఎవరికి సపోర్ట్ చేస్తుంది అనేటువంటిది ఒకటి. టీడీపీ న్యాచురల్గా భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేస్తుంది, ఎందుకంటే అక్కడ అలయన్స్ ఉంది కాబట్టి. చేస్తే ఆ ఓట్లు ఏమైనా కాస్త వాళ్ళు ప్రయత్నం చేస్తే బహుశా భారతీయ జనతా పార్టీకి వేయమని వాళ్ళు కొంత ప్రయత్నం చేయవచ్చు. ఆ ఓట్లు కొంత భారతీయ జనతా పార్టీ పడవచ్చు. కానీ మిగతా 2 పార్టీలకి అంత ఎడ్జ్ లేకపోవచ్చు. కానీ ఆ టీడీపీ మీ అలయన్స్ మీదే ఉంది, మమ్మల్ని వచ్చేది ఇక్కడ అనవసరంగా మీరు ఒక రూలింగ్ పార్టీతో మేము అంటగానే, ఎందుకంటే వాళ్ళంతా వ్యాపారస్తులు, కాంట్రాక్టర్స్ వాళ్ళు ఉన్నారు. రూలింగ్ పార్టీని అంటగానే చేసుకొని ఎవరో పార్టీని గెలిపించడం ఎందుకు అని అనుకుంటే ఆ వర్గానికి అటువంటి స్వభావం ఉంటుంది. కనుక వాళ్ళు ఉన్న రూలింగ్ పార్టీకి వేద్దామనేటువంటిదే జనరల్గా ఆ క్లాస్ చేస్తారు. కాదు మన పార్టీ ఇంకా మన పార్టీని నిలుపుకోవాలి అని అనుకుంటే కొంత సెక్షను, కానీ అది అంత బలమైన సెక్షన్ కాదు. పర్సంటేజ్ అంత పెద్ద పర్సంటేజ్ కాదు. ముస్లిం పర్సంటేజ్ ఇంకా చాలా సైజబుల్ ఉంది. అందుకనే ఈయనను తీసుకొచ్చేసి సడన్గా ఆయన మినిస్టర్ చేసి, అది నా దృష్టిలో అట్లా చేయవలసింది కాదు. ఎన్నికల ముందు మీరు 6 months ఆయన బల నిరూపణ చేసుకోవాలి, లేకపోతే తొలగిపోతుంది. అది చేస్తారులేండి, ఎమ్మెల్సీ చేస్తారు, ఎమ్మెల్సీ రిజైన్ చేసి ఆయన చేస్తారు. అది రూలింగ్ పార్టీకి అది చాలా 6 నెలల్లో ఒక వ్యక్తిని గెలిపించుకోవడం అంత వాడు కష్టం కాదు. అది చేస్తారు. కానీ ముస్లిం ఓట్స్ చాలా ప్రధానమైనటువంటి కూడా ఈ కాన్స్టిట్యున్సీలో ఉంది. అసలు అంతకుముందు ముస్లిం క్యాండిడేట్ గెలిచాడు అసలు ఈ కాన్స్టిట్యున్సీ నుంచి. అంటే ఒక సీటు బీఆర్ఎస్ ఓడిపోయినా పెద్ద ఫరక్ లేదనుకోవచ్చా? ఏది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు బీఆర్ఎస్ ఓడిపోతే పెద్ద ఫరక్ ఉంటుందా, ఉండదా? ఏం చేస్తారో తెలియదు. ఇప్పుడు అది తమ సీటు అని వాళ్ళు అనుకుంటున్నారు. ఓడిపోతే తప్పకుండా పార్టీ ఆలోచించుకోవాల్సి వస్తుంది. అంటే మన సీటు కాంగ్రెస్ గెలిచింది, మనం ఎందుకు ప్రజల్లో ఇంకా మనం ముచ్చుకోలేకపోతున్నాం అనే చర్చ పార్టీలో జరగవచ్చు. అంత మాత్రం అయితే తప్పకుండా దాని ప్రభావం ఉంటుంది వాళ్ళ మీద. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.